న్యూస్ చూస్తున్నాం. పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. 3 విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో కొన్ని విమానాలను గన్నవరం, మరికొన్ని బెంగళూరు, నాగపూర్ మళ్లించారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి వచ్చిన విమానాలను విజయవాడ మళ్లించగా, ఒమన్ నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. అలాగే రియాద్, జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను సైతం బెంగళూరుకు దారి మళ్లించారు. శంషాబాద్ లో దిగాల్సిన 3 విమానాలను దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమానాలని దారి మళ్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సిన విమానాలన్నీ కూడా దట్టమైన పొగమంచు కారణంగా కూడా వాటిని దారి మళ్లిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ కావాల్సిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా ఇటు బెంగళూరుకు దారి మళ్లించారు. తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్లు ఏదైతే ఇండిగో, తర్వాత ఎయిర్ విస్టా ఇలాంటి ఫ్లైట్లు, చిన్న విమానాలను కూడా అంటే ఇదన్నింటి కూడా ఇప్పుడు మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు పర్మిషన్ ఇచ్చి అక్కడ ల్యాండింగ్ చేయించారు. అయితే ఉదయం నుంచి కూడా 3 ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ లో అనుమతించారు. తర్వాత మిగతా ఇంటర్నేషనల్ నుంచి దుబాయ్, మస్కట్ అక్కడి నుంచి వచ్చిన విమానాలన్నీ కూడా బెంగళూరుకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మరొక 1-2 గంటల్లో హైదరాబాద్ కు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ ఇండియాలో ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయో అంటే హైదరాబాద్, చండీగఢ్, గోవా, తర్వాత తిరువనంతపురం ఇవన్నీ కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఒకసారిగా ఇక్కడ డిలే కావడంతో దీని ఎఫెక్ట్ చాలా చోట్ల కూడా పడింది. చాలా విమానాలు కూడా ఇప్పుడు డిలే నడుస్తున్నట్లుగా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నారు. ప్రయాణికులందరూ కూడా ఈ పొగమంచు కారణంగా కొంత డిలే కావడంతో కొంత ఇబ్బందులు కూడా గురవుతున్నారు. కేవలం ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే 3 ఫ్లైట్లు కూడా అక్కడ ల్యాండింగ్ అవడంతో ఒక్కో విమానంలో సుమారు 150 నుంచి 170 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ కనీస వస్తువులు లేకపోవడంతో కొంత ఇబ్బంది కూడా గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే అక్కడ చేరుకున్న వాళ్ళని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన ప్రయాణికులు, తర్వాత వాళ్ళను కనెక్ట్ అంటే వెళ్లే ప్రయాణికులతోటి మొత్తం కిక్కించిపోతుంది. ఎందుకంటే దాదాపు ఒక 10-15 ఫ్లైట్ల మీద ఈ ప్రభావం పడిందని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ లో టేక్ ఆఫ్ కు తర్వాత ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించడంతో దీనికి సంబంధించి మొత్తం చాలా విమానాల్లో ఈ డిలే కొనసాగుతుంది. మరొక 2 గంటల్లో కూడా మొత్తం పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఆర్డీ అధికారులు చెప్తున్నారు.